రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మొక్కజొన్న పండించిన రైతులు, అదేవిధంగా సన్ఫ్లవర్ పండించిన రైతులు, జొన్న పంట పండించిన రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం రైతులంటే ఒక చిన్న చూపు, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంది. సకాలంలో ఎరువులు ఇవ్వదు, సకాలంలో రైతు బంధు ఇవ్వదు, సకాలంలో విత్తనాలు ఇవ్వదు, కనీసం ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈరోజు రైతులు నాకు ఫోన్ చేస్తే మార్కెట్ యార్డుకు సందర్శన కోసం రావడం జరిగింది. 3 రోజుల నుంచి సన్ఫ్లవర్ కొనుగోళ్లు ఆగిపోయినాయి. ఏమైంది సన్ఫ్లవర్ కొనట్లేదు అంటే కోట అయిపోయింది అంటున్నారు. మొక్కజొన్న కొనుగోలు 4 రోజుల నుంచి జరుగుతలేదు. ఏమైంది అంటే సంచులు లేవు, అమాలీ ప్రాబ్లం అంటున్నారు. నిన్న నారాయణ్ ఖేడ్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి. జొన్న కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఈ ప్రభుత్వం ప్రారంభించలేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా జొన్నలు కొని రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా చూశాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి, రైతులకు మద్దతు ధర లభించే విధంగా చూడండి. అదేవిధంగా సన్ఫ్లవర్ విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కోటా అయిపోయింది. కోటా ఉంటుందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా బస్తాలంటే కోటా అంటది, మక్కలు కొనుండ్రి, సన్ఫ్లవర్ కొనుండ్రి అంటే కోటాలు అంటారు. కోటాలు బంద్ పెట్టుండ్రి, రైతు పండించిన పంట కొనండి. సన్ఫ్లవర్కు వెంటనే బారదాని ఇయ్యాలి, కొనుగోలు కేంద్రాలు వేగంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు దీన్ని మానిటరింగ్ చేయాలి. మంత్రులు పట్టించుకోవడం లేదు, జిల్లా కలెక్టర్లు పట్టించుకున్న పరిస్థితి లేదు. మార్కెట్ యార్డులకు అధికారులు రావడం లేదు, మార్కెట్లో రైతుల కష్టాల్ని వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో సగంకు పైగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ స్టార్ట్ కాలేదు. మక్క కొనుగోలు